చెప్పుతో కొడతా ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే ఏంది లవ్వు ఎవడు బావా? హలో వదినా, ఎవరు వదినా? ఎవరు నువ్వు అసలు ఏంది వదినా ఏంది? ఎవరు నువ్వు అసలు ఏంది వదినా ఏంది? మొన్న కడుపు కండం తింటున్నావా గిడ్డి తింటున్నావా? మొన్న కడుపు కండం తింటున్నావా గిడ్డి తింటున్నావా? అక్క అని రెస్పెక్ట్ ఇస్తానా మూసుకొని ఒప్పి. అక్క అని రెస్పెక్ట్ ఇస్తానా మూసుకొని ఒప్పి. ఏం బావా 5 minutes అని చెప్పి ఇంతసేపు పోయినా? సరేనే. ఇప్పుడు నువ్వు అన్నట్టు మా ఇంట్లోనేమో మా అమ్మ లేదు, వేరే చోటుకి వెళ్ళింది. సరే నా సావు నేను చస్తా. ఓకే, నేను ఒప్పించుకుంటా. నువ్వు చావద్దు బావా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా. సరే నేను చెప్పేది నువ్వు చచ్చిపోదులే, దానికి టైం వచ్చినప్పుడు. ఓకేనా? సరే ఇప్పుడు మా ఇంట్లో ఓకే, నేను ఎత్నో ఒకట కింద మీద పడి నేను ఒప్పించుకుంటా. సరే ఓకేనా? ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ అక్క ఉంది కదా మెయిన్. అవును అక్క ఉంది. సరే మా అక్కకి కాల్ చేసి మాట్లాడతా. నేను అదే టాపిక్. సరే అయితే నువ్వు ప్రశాంతంగా ఆడ కూర్చో బావ, మళ్ళీ కాళ్ళు వస్తాయి నీకు. కాల్ మీ, నువ్వు కూర్చో, నేను కాల్ చేస్తున్నా మా అక్కకి. మీ అక్కను ఒప్పించుకున్నావు అనుకో. ఓకే కాల్ చేస్తున్నా, రింగ్ అవుతుంది ఆగు. చెయ్యి, నేను కూడా అదే కదా. ఏం బావ నన్ను దుబ్బుతావు? ఏ రింగ్ అవ్వట్లేదేంది? చెయ్యి, కాల్ చేస్తున్నా. మీ అక్కను ఒప్పించుకున్నావు అనుకో. ఇదిగో రింగ్ అవుతుంది ఆగు. సరే హలో. హలో అక్క, ఏం చేస్తున్నావు అక్క? బిజీ ఉన్నావా? ఏం లేదు చెప్పేమో. ఏం లేదు అక్క, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం పెంట పెట్టి సచ్చినావు చెప్పిసావు. ఏం పెంట పెట్టి సచ్చినావు చెప్పిసావు. ఏం లేదక్క, నేను ఒకరిని లవ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఏంది లవ్వు? అక్క నేను బావని లవ్ చేస్తున్నా. ఈశ్వర్ ఉన్నాడు కదా. చెప్పుతో కొడతా ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే ఏంది లవ్వు ఎవడు బావా? ఏంది లవ్వు ఎవడు బావా? అక్క ఈశ్వర్ అని మనకు వాళ్ళకి మాటలు లేవు చూడు అత్త, వాళ్ళ కొడుకు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? పడుతున్నావా ఏమన్నా లవ్ గివ్ అనుకుంటా కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావా ఏంది నువ్వు? ఏం లేదక్క, ఏందక్క నువ్వు అట్లా మాట్లాడతావు? ఇంకా ఎట్లా మాట్లాడాలా? ఏంది లవ్ గివ్ వాళ్ళకి మనకు పడదని ఇంట్లో తెలుసు కదా. ఏం కథలు పడుతున్నావా ఏంది నువ్వు? అక్క అట్లని కాదు అంటే కాదక్క, అమ్మ వాళ్ళని ఒప్పించక్క ప్లీజ్ అక్క. ఎందుకు ఒప్పించాలా? నువ్వు కథలు పడుతుంటే నేను ఒప్పిస్తా కూర్చోవాలి. లేదు లేదు, నాకు చాలా ఇష్టం అక్క. ఫస్ట్ బావనే వచ్చి ప్రపోజ్ చేసినాడు, అందుకని నేను ప్రపోజ్ చేసిన. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా. మాటలు ఎక్కువైనాయి, కొంచెం తగ్గు. అక్క ప్లీజ్ అక్క ఒప్పించక్క. ప్లీజ్ నాకేం పని చెప్పుతో కొడతా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడావంటే. అక్క అని రెస్పెక్ట్ ఇస్తా అంటే తీసుకో. అక్క అని రెస్పెక్ట్ ఇస్తానా మూసుకొని ఒప్పి. అక్క అని రెస్పెక్ట్ ఇస్తానా మూసుకొని ఒప్పి. చెప్పుతో కొడతా ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే మర్యాదగా ఉండు. అక్క ప్లీజ్ అక్క. ఏంది ప్లీజ్? నేను మాట్లాడతా. ఏమైతుంది మడతలో వదిన అవుతుంది కదా. హలో వదినా. ఎవరు వదినా? ఎవరు నువ్వు అసలు ఏంది వదినా ఏంది? ఎవరు నువ్వు అసలు ఏంది వదినా ఏంది? కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ. వదినా నేను వదినా మీ అక్క బావా అక్క ఈశ్వర్ బావా. అయితే ఇద్దరు కథలు పడుతున్నారా? చెప్పుతూ కొట్టాలా ఇద్దరిని? ఏమన్నా పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే. అంత మాట నాకు లెక్క ప్లీజ్ అక్క ఒప్పి అక్క ఇంట్లో. అలా అని కాదు వదినా. ఏంది ఎవడు వదినా నీకు? అక్క ప్లీజ్ అక్క ఒప్పి అక్క. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చాలా ఎక్కువైంది. అక్క ప్లీజ్ అక్క. నీకు చెప్పేయంగా ఇరిగేది. ఏంది ప్లీజ్? అక్క ప్లీజ్ అక్క. ఏంది ప్లీజ్? సర్లే అక్క ప్లీజ్, నేను నీ చెల్లెల్ని అయితే నాకు ఒప్పి. చెప్పుతో కొడతా ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే.
అక్క ప్లీజ్ అక్క, నేను ఇంటికి వస్తాను, నువ్వు కూడా ఇంటికి రా ఏ అవసరం లేదు. అక్క. ఇట్లాంటివన్నీ అమ్మ వాళ్ళకి నచ్చదు. తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావు? నీకు తెలివి ఉందా కొంచెం? అన్న కడుపు కండం తింటున్నావా, గిట్టి తింటున్నావా? అన్న కడుపు కండం తింటున్నావా, గిట్టి తింటున్నావా? అక్క ప్లీజ్ అక్క. కడుపు కన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా అని అడిగిన. ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా అన్నమే తింటున్నాలే, నువ్వు ఏది తింటే నేను అదే తింటున్నా. అమ్మ నీకేది చేస్తుందో నాకు అదే చేస్తుందిలే. వాళ్ళకి మనకు పడదని తెలిసి ఎట్లా లవ్ చేసినావు నువ్వు వాళ్ళని? సరే వదిన, కొంచెమన్నా వదిన వాళ్ళంటే వదిన ఓకే వదిన, పేరెంట్స్ నాతో నీకేం వదిన? మీకు మాకు పడదు. ఎట్లా ఎట్లా చేస్తారు మా ఇంట్లో వాళ్ళు? నేను ఏదో ఒకటి చేస్తాలే వదిన. అవన్నీ ఏం లేదు. అక్క ప్లీజ్ అక్క, నేను ఇంటికి వస్తాను, నువ్వు కూడా ఇంటికి రా. సరేలే ఇంటికి సావు మాట్లాడుకుందాం. సరేలే ఇంటికి సావు మాట్లాడుకుందాం. సర్లే అక్క. నేను కూడా సస్తా. సర్లే అక్క, థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క. ఇంకా మా అక్క ఒప్పుకున్నట్టే, దాంతో ఇంకా డౌట్ లేదు. మా అక్క ఒప్పుకుంటది, మా అక్క ఒప్పిస్తుంది, ఇంకా మనం పెళ్లి చేసుకుందాం. లేదు మా అక్క ఒప్పుకుంటది, మా అక్క ఒప్పిస్తుంది, ఇంకా మనం పెళ్లి చేసుకుందాం. సరే ఏమో నాకేదో ఇది పెంట అయ్యే పంచాయతీ ఉన్నట్టుంది. నాకు ఏం పెంట కాదు, నేనంటే ఇష్టమా, నువ్వు ఒప్పిస్తావా ఒప్పివా? నా సైడ్ అయితే ఓకే, ఇంకా డౌట్ లేదు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఎందుకు తొందరపడతానవే? సరే అయితే చెప్పురా. ఉండేవాడు మా ఫ్రెండ్ నెంబర్. సరే నువ్వు అది కనుక్కో, నేను మళ్ళీ వస్తా. సో గైస్, నిజంగానే నమ్మేస్తున్నాడు మా బావ, నేను నిజంగానే ఇంట్లో ఒప్పిస్తున్నా అంటే. యాక్చువల్గా మా అక్కకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను అనమాట ఇట్లా అని. సో ప్రాబ్లం ఏం లేదు మా ఇంట్లో అయితే. ఇప్పుడు తనకు ఉంటుంది, ఇంటికి పోయిన తర్వాత మామూలుగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ మమ్మీకి చెప్తే. సో తన కోసం వెయిట్ చేద్దాం, తను మళ్ళీ వస్తా అన్నాడు. సో